1990లో ఫ్రెంచ్లో బార్న్ అయ్యి టోటల్గా 101 కంట్రీస్లో 50 మిలియన్ కార్స్ అయితే సేల్ చేసుకొని ఇండియాలో కూడా అంతే మంచి సేల్స్ అందుకుంటున్న బ్రాండే సిట్రియా. సో ఈ సిట్రియాన్లో ఎయిర్ క్రాస్ అయితే నేను చూపించబోతున్నాను. ఆల్రెడీ ఎయిర్ క్రాస్ అయితే మనం చేసేసాం అండ్ చూసేసాం కూడా. సో మళ్ళీ ఏంటి అనుకుంటున్నారా, చిన్న చేంజెస్ అయితే చేసుకుంది సిట్రియాన్ ఎయిర్ క్రాస్. అది ఏంటనేది నేను చూపించబోతున్నాను. మెయిన్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే సిట్రియాన్ ఎయిర్ క్రాస్లో టర్బో ఇంజన్లో బిఫోర్ అయితే మనకి 5 సీటర్ ఉండేది, ఇప్పుడైతే 5 సీటర్ లేదు, ఓన్లీ 7 సీటర్ ఆప్షన్ మాత్రమే ఉంది. సో 7 సీటర్లో కూడా మనకి ఏంటంటే బ్యాక్ రో బిఫోర్ చెప్పుకున్నట్టే మనం సీట్స్ అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో అప్పుడైతే అది 5 సీటర్ అయిపోతుంది. అంటే ఎయిర్ క్రాస్ టర్బో ఇంజన్లో 2-in-1 అయితే వచ్చేస్తుంది అనమాట. సిటీలో కనుక మనం డ్రైవ్ చేయాలి, ఎక్కువ మంది ఫ్యామిలీ ఉన్నారంటే 7 సీటర్ యూజ్ చేసుకోండి. లేదు మనం హైవేకి వెళ్ళాలి, లగేజ్ ఎక్కువ ఉంటుందంటే 5 సీటర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అదే 2-in-1 ఎయిర్ క్రాస్ ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. ఇదైతే టర్బో ఇంజన్ 1.2 టర్బో ఇంజన్ అనమాట. దీని పవర్ వచ్చి 110 bhp ఉంది అండ్ దీని టార్క్ వచ్చి 205 Nm అయితే టార్క్ ఇస్తుంది. సో ఫ్రంట్లో కానీ మనకి సైడ్ పార్ట్ కారు అవుటర్ పార్ట్ అయితే ఏమీ చేంజ్ అయితే చేసుకోలేదు. బిఫోర్ ఎలా అయితే ఉందో ఎయిర్ క్రాస్ సేమ్ మోడల్ ఉంది. సో ఇందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది 360 కెమెరా యాడ్ అయింది. సో ఇది అంతా పియానో బ్లాక్ తోటి గ్రిల్ తోటి అయితే ఉంది. కింద మడ్ గార్డ్ మనకి ఏదైతే ఉందో అది గ్రే కలర్ అయితే ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇండికేటర్స్ అండ్ మనకి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, కింద ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. యాజ్ టీజ్ ఉందన్నమాట. ఫ్రంట్ లుక్ అయితే ఏమీ మారలేదు. అండ్ ఇంకా సైడ్ పోస్టర్కి వచ్చేస్తారు, సైడ్ కూడా ఎటువంటి మార్పు లేదు. సో సైడ్ పార్ట్ కూడా మనకి ఏమైతే చేంజ్ అవ్వలేదు. టైర్ సేమ్ R17 ఇంచ్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బాడీ క్లాడింగ్ అంతా కూడా హాట్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తున్నారు. డ్యూయల్ కలర్లో అయితే ఈ కార్ అయితే మనకు కనిపిస్తుంది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే ఉందన్నమాట. బ్యాక్లో మాత్రం మనకి రేర్ పార్ట్కి వచ్చేసరికి సిట్రియాన్ వాళ్ళది ఎయిర్ క్రాస్ ఎక్స్ అని అయితే మనకి కనిపిస్తుంది అనమాట లోగో. అది కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే కనిపిస్తుంది. సో బ్యాక్ పోస్టర్ కూడా ఏమీ అయితే చేంజ్ అవ్వలేదు, అంటే మోడల్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు కానీ క్రోమ్ ఎలిమెంట్ తోటి మనకి ఇక్కడ చూస్తున్నాం కదా ఎయిర్ క్రాస్ అని అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి లెటర్స్ ఇచ్చారు, అంటే దీని బ్యాడ్జింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఎక్స్ అనేది అయితే యాడ్ అయిందనమాట. సో ఇది ఒకటే బ్యాక్ నుంచి మనకి చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. దీని మోడల్ అయితే మన బ్రేక్ ల్యాంప్స్ అది కూడా చాలా బాగుంటుంది. డిజైన్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బ్యాక్ నుంచి చూడడానికి కూడా. సో మడ్ గార్డ్ అంతా గ్రే ఇచ్చారు. 2 సెన్సార్స్ అయితే మనం చూస్తున్నాం. సో ఇది అవుటర్ పార్ట్ అయితే ఇది ఉంది. సో చేంజ్ అంతా కూడా మనకి లోపల ఇంటీరియర్ పార్టే చేంజ్ అయిందనమాట. ఇంటీరియర్ మొత్తం చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. అదైతే నేను ఇప్పుడు చూపించేస్తాను. మరి ఇంకేం కలిసాం ఇంటీరియర్ పార్ట్ చూసేద్దామా, వచ్చేసాయి. ఫస్ట్ ఇంటీరియర్ పార్ట్లో చేంజ్ అయిపోయింది ఏంటంటే డోర్లు అంతా కూడా మనకి పియానో బ్లాక్ అయితే ఇచ్చారన్నమాట. దీనివల్ల మంచి ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది మనకి కార్కి. డోర్లో పియానో బ్లాక్ ఇచ్చారు. ఏదైతే సీట్ లెదరేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారో లైట్ బిస్కెట్ కలర్ అనమాట, ఆ కలర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనివల్ల కూడా మంచి ప్రీమియం లుక్ అండ్ సాఫ్ట్ టచ్ కూడా ఉంది. ఇదంతా ఇది చేంజ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే వెంటిలేటెడ్ సీట్స్ అయితే యాడ్ అయినాయి. ఫ్రంట్ డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్కి ఇక్కడ బటన్ ఇచ్చారన్నమాట, సింగిల్ టచ్ బటన్. ఇది మనం టెంపరేచర్ని అప్ అండ్ డౌన్ అయితే చేసుకోవచ్చు. ఇది ఈ ఇంటీరియర్ పార్ట్ ఏదైతే ఉందో బిస్కెట్ కలర్, ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ మంచి ప్రీమియం లుక్ని అయితే ఇచ్చేస్తుంది. ఈ బిస్కెట్ కలర్కి ఈ క్రీమ్ కలర్ యాడ్ అవడం వల్ల దీని లుక్ అయితే ఇంకా రెట్టింపు అవుతుందనే చెప్పుకోవాలి. చూడడానికి మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఎయిర్ బ్యాగ్ బ్యాడ్జింగ్ చూడగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే మెయిన్ దీనికి 5 స్టార్ రేటింగ్ వచ్చిందండి. సేఫ్టీకి అసలు డోకానే లేదనమాట. సేఫ్టీ ఉంది, ప్రీమియం లుక్ ఉంది, మంచి టర్బో ఇంజన్తో 7 సీటర్ వస్తుంది. అండ్ 7 కాదు 5 సీటర్ కూడా వస్తుంది, అంటే 2-in-1 కార్ అనమాట ఇది. సో ఇంకా లోపల కూర్చున్నాక ఇక్కడ ఏం చేంజ్ చేసుకుందంటే క్రూజ్ కంట్రోల్ అయితే యాడ్ చేశారనమాట. అండ్ ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా.
అండ్ ఇదంతా కూడా లెదరేటెడ్ అయితే ఇచ్చున్నారు. డాష్ బోర్డ్ అంతా కూడా ఏదైతే మనకి సీట్ కలర్ యూజ్ చేశారో సేమ్ అదే కలర్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన క్లస్టర్ బిఫోర్ అయితే అనలాగ్ ఉండేది, ఇప్పుడైతే డిజిటల్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇదంతా డిజిటల్ క్లస్టర్ అనమాట. సో డిజిటల్ క్లస్టర్ ఇక్కడ ఉంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను నేను క్లస్టర్ ఎలా ఉంది ఏంటి. సో క్లస్టర్ క్లారిటీ ఒకసారి చూసేయండి. సో ఇది డిజిటల్ క్లస్టర్ క్లారిటీ అయితే ఇలా ఉంది. ఇన్ఫర్మేషన్ అంతా డ్రైవర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంటుంది. సో ఇంకా మెయిన్ గేర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి మనకి 6 గేర్ అండ్ 80 ఆటోమేటిక్ అయితే ఉంటుందన్నమాట స్పీడ్. ఇంకా గేర్ విషయానికి వచ్చేసరికి ఇది 6 గేర్ అండ్ 80 స్పీడ్ ఆటోమేటిక్ ఉందన్నమాట. ఇది వచ్చి మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఆఫ్ అండ్ ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఏసీ వెంట్కి సంబంధించిన బటన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏసీ వెంట్స్ ఇక్కడ చూస్తున్నాం. పవర్ పార్కింగ్ బటన్, ఇది మనకి డిస్ప్లే బటన్ అనమాట, టచ్ స్క్రీన్ ఇది. అండ్ ఇదంతా డాష్ బోర్డ్ చూస్తున్నారు కదా, సీట్ అయితే ఏదైతే కలర్ ఉందో అదే బిస్కెట్ కలర్ అండ్ బ్లాక్ కలర్, మధ్యలో చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి ప్రీమియం లుక్ అయితే వచ్చేస్తుంది. అది మల్టిపుల్ స్టోరేజ్ ఏరియా అక్కడ ఉంది. సో ఇదంతా కూడా పియానా బ్లాక్ అయితే యూజ్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా డాష్ బోర్డ్, ఇదంతా కూడా పియానా బ్లాక్ కలర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చేంజెస్ అయితే ఇవి అయినాయి మేజర్గా ఇందులో. అండ్ ఇంకొకటి మన యాంబియన్ లైట్ కూడా వస్తుంది. ఆ యాంబియన్ లైట్ అనేది జస్ట్ వామ్ కలర్ మాత్రం ఉంటుందన్నమాట. దాన్ని కూడా మనకి నచ్చితే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి నేను యాంబియన్ లైట్ అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంకా మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సిందనమాట ఏసీకి సంబంధించింది. ఏసీ మెయిన్ ఏంటంటే 14 డిగ్రీస్ అయితే ఇచ్చారు, ఇంకా లో కూడా వస్తుంది. ఇది అసలు ఇప్పటిదాకా ఇండియాలో ఏ కార్లోనే లేనంత ఏసీ కంఫర్ట్ అయితే ఈ సిట్రియాన్ ఎయిర్ క్రాస్లో అయితే ఉంటుంది. డిగ్రీస్ అండ్ లో అయితే చూపిస్తూ ఉంటుంది ఇది ఏసీ మనకి. సో మెయిన్గా ఇంకా ఇందులో యాడ్ అయింది ఏంటంటే కారా సిట్రియాన్ ఎసెంట్ అనమాట ఇందులో యాడ్ అయింది. దీనివల్ల మనం మల్టిపుల్ లాంగ్వేజెస్లో అయితే మనం వాయిస్ కమాండ్ అయితే ఇవ్వచ్చు. సో యాంబియన్ లైట్ ఆప్షన్ కూడా ఇచ్చున్నారనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వామ్ లైట్ అయితే వస్తుంది. డోర్స్ అండ్ డాష్ బోర్డ్లో కూడా దీన్ని ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఆన్ చేసుకోండి, లేదంటే ఆఫ్ చేసుకోండి, అక్కర్లేదంటే ఈ ఆప్షన్ అయితే కూడా బాగుంది. లైట్ కూల్ వామ్ లైట్ అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే నేను మిడ్ రోలో అయితే కూర్చున్నాను. డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ కూడా మనకి పియానా బ్లాక్ కలర్ అయితే డిజైన్ కనిపిస్తుంది. సో బ్యాక్ రోలోకి ఎంటర్ అయినప్పుడు కూడా మంచి ప్రీమియం లుక్ అయితే అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు బ్యాక్లో కూర్చున్నాను. ఇప్పుడు చూద్దాము ఇది. సో ఇక్కడ కంఫర్ట్ ఎలా ఉందంటే, నా బాడీ అంతా మంచి రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది. అండ్ థై సపోర్ట్ కంప్లీట్గా లేదు, నా హైట్కి తగ్గట్టు కంప్లీట్గా లేదు, బట్ కంఫర్టబుల్ అయితే ఉందన్నమాట. అండ్ విత్ ఎక్కువ అయితే ఉంది, లెంత్ అయితే కొంచెం తక్కువ ఉంది, చాలా లిటిల్ బిట్. బట్ మనం రిలాక్సింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలాగైనా మన లెగ్స్ అయితే ముందుకే వస్తాయి కాబట్టి సో కంఫర్టబుల్. అండ్ ఇక్కడ మిడిల్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏసీ వెంట్స్. సో ఇక్కడ ఏసీ వెంట్ మిడిల్లో ఉంది, దానికి అడ్జస్ట్మెంట్కి సంబంధించిన బటన్ అయితే ఉంది. ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ స్లాట్స్ అయితే 2 ఇచ్చున్నారు.
అండ్ ఏసీ వెంట్ టాప్లో కూడా ఉంది. సో ఏసీ వెంట్ టాప్లో కూడా ఉంది, చూస్తున్నారు కదా. మనకి టాప్ రూఫ్కి అయితే మౌంటెడ్ ఇచ్చారనమాట ఏసీ వెంట్. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నారు. 1 2 3 అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. అందుకే చెప్పారు ఇండియాలోనే ది నెంబర్ 1 కార్ ఏసీ అయితే ఇంత బాగా వస్తుందని. అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తారు చెప్పండి. సో ఎందుకే కింద ఒక ఏసీ వెంట్ ఉంది, పైన ఒక ఏసీ వెంట్ ఉంది. చలి తట్టుకోలేక ఆపండి రో అనాలన్నమాట. ఏసీ ఆపండి, ఏసీ ఆపండి అని. ఆపండి అని అడిగే పని లేదులేండి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి మనమే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే చెప్తాను, కింద పైన 2 కూడా ఏసీ వెంట్ అయితే ఇచ్చారు. సో కూలింగ్ అయితే ఇక ఒక రేంజ్లో ఉంటుంది ఏసీ ఈ కార్లో మాత్రం. మిడ్ రో అయితే అయిపోయింది, ఇంకా థర్డ్ రోలోకి అయితే వెళ్దాము. ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ జస్ట్ ఒక పుల్లర్ ఉంది, చూస్తున్నారా, చాలా క్యూట్గా అయితే ఉంటుంది. జస్ట్ ఒక ఫింగర్ పెట్టి లాగితే చాలు సీట్ అయితే ఫోల్డ్ అయిపోతుంది. చూడండి. ఇప్పుడు మనము థర్డ్ రోలోకి ఎంట్రీ అయితే ఇద్దాము. కొంచెం ఎలా ఉంటుంది కంఫర్ట్ అనేది చూపిస్తాను ఎంట్రీ ఇచ్చేటప్పుడు. యాక్చువల్గా థర్డ్ రో కిడ్స్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాం, అడల్ట్స్ కన్నా కూడా. ఇది ఎలా ఉంటుంది అడల్ట్స్కి అనేది చూద్దాం. సో ఇప్పుడైతే నేను థర్డ్ రోలో అయితే ఉన్నాను. సో కంఫర్ట్ అయితే ఇలా ఉంది అనమాట. యాక్చువల్గా అడల్ట్స్ అయితే ఎక్కువసేపు ట్రావెల్ చేయలేరు అండ్ ఇలా కూర్చొని. కిడ్స్కి అయితే మోస్ట్ కంఫర్టబుల్ అని చెప్పుకోవచ్చు. నేను ఒకసారి ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇలా ఉంది, ఎందుకంటే ఆ సీట్ ఫోల్డ్ చేసి ఉంది. కానీ నేను ఒక పక్కకి అటు లోపలికి జరిగి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కంఫర్ట్. సో కొంచెం సిట్టింగ్ అనేది హైట్ తక్కువ ఉంది, సీట్ హైట్ అయితే తక్కువ ఉంది, బట్ కంఫర్ట్ అయితే పర్వాలేదు, బాగానే ఉందన్నమాట. అడల్ట్స్ కన్నా మెయిన్ కిడ్స్కి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. కిడ్స్ అయితే ఆరాంగా అయితే కూర్చోవచ్చు. ఎక్కువ దూరం అంటే లాంగ్ డ్రైవ్ చేయాలంటే అడల్ట్స్కి అంత కంఫర్ట్ కాదు, కిడ్స్కి అయితే ఓకే. సో ఇదనమాట థర్డ్ రో కంఫర్ట్. ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఇచ్చారు థర్డ్ రోకి. అండ్ ఏసీకి అయితే మన మిడ్ రోలో ఉంది కదా మన మౌంటెడ్ ఏసీ వెంట్, అక్కడి నుంచి అయితే ఏసీ ఆరాంగా థర్డ్ రోకి కూడా వచ్చేస్తుంది, అదైతే ప్రాబ్లం లేదు. సో మెయిన్గా చెప్పాను కదా ఆల్రెడీ, సిట్రియన్ ఎయిర్ క్రాస్ టర్బో ఇంజన్లో మాత్రం 2-in-1 అనమాట. అంటే 7 సీటర్ కార్ని 5గా అయితే మార్చుకోవచ్చు. అంటే ఎలాగా అనేది చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఇప్పుడు 7 సీటర్ ఇది. సో టైల్ గేట్ అయితే ఓపెన్ చేస్తాను, హైడ్రాలిక్ టైల్ గేట్. సో ఈజీగా అయితే వెళ్ళిపోతుంది, జస్ట్ ఒక క్లిక్ చేసి లిఫ్ట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇది థర్డ్ రో సీట్స్ అనమాట. ఇది మనకి అక్కర్లేదు, లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాం, మనం లగేజ్ తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ సీట్స్ని అయితే రిమూవ్ చేసి మన ఇంట్లో పెట్టేసుకొని హ్యాపీగా 5 సీటర్ కార్ లాగా మనం అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది 2-in-1 ఫెసిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కసారి సిటీలో రిలేటివ్స్ ఉంటారు, వేరే వాళ్ళు ఎవరో అందరం కలిసి బయటకు వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు అరే 7 సీటర్ ఉంటే బాగుండేదా అనిపిస్తూ ఉంటుంది. దానికోసం అని 7 సీటర్ కొని పద్దాకా అయితే మనం తిప్పలేము. సో అలాంటప్పుడు ఇది కంఫర్టబుల్. సో ఈ పుల్లర్ ఉంది కదా, దీన్ని మనం ఇలా పైకి లిఫ్ట్ చేస్తే ఈ సీట్ అయితే ఫోల్డ్ అయిపోతుంది అనమాట. బ్యాక్ రెస్ట్ సీట్ ఫోల్డ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక పుల్లర్ ఉంది, దీన్ని కనుక పుల్ చేస్తే మనకి సీట్ అయితే వచ్చేస్తుంది. సో ఇది లాక్. యాక్చువల్గా ఇంత ఈజీగా వచ్చేస్తే బ్యాక్ రోలో వాళ్ళు కూర్చున్నప్పుడు ఎలాగా అన్న డౌట్ అయితే వస్తుంది. దానికైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీట్ అయితే మనకి లాక్ అవుతుంది అనమాట, ఇక్కడ అండ్ ఇక్కడ ఇదైతే లాక్ అవుతుంది. ఇది మనం తీసేటప్పుడు జస్ట్ పుల్లర్ తోటి లాగేసి సీట్ లిఫ్ట్ చేసుకుంటే చాలు. సో సీట్ మళ్ళీ మనం ఫిట్ చేసుకున్నప్పుడు అక్కడ లాక్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. అందుకే దీనికి 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చేసింది. అనమాట. ఫైనలీ సిట్రియన్ ఎయిర్ క్రాస్లో చేంజెస్ అయినవి అయితే మొత్తం చూపించేశాను. సో కార్ ఎలా ఉంది, చేంజ్ అయిన తర్వాత బాగుందా లేదా కింద కామెంట్ బాక్స్లో అయితే నాకు మెన్షన్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి.